కొంచెం పెట్టాము అదే మర్చుడు ఇంకా పెట్టినాను హాయ్ అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. థంబ్నెయిల్లో ఇంట్రో వీడియోలో చూసారు కదా, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో ఏంటి అని. మా బాబుదైతే అన్నప్రాసన వీడియో షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా చాలా బాగా చేసుకున్నాము. అలానే ఇంట్లోనే నేను అన్నప్రాసనం లాగా థీమ్లా చేసి అలా కూడా డెకరేట్ చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది. వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తన మా అమ్మమ్మ గారు. పొద్దున్నే లేచి మేమైతే దేవుడికి దీపారాధన చేసేసి ప్రసాదం పొంగల్ చేసుకొని టెంకాయ కొట్టుకొని నైవేద్యం అయితే పెట్టేశాము. దేవుడి దగ్గర పొంగలన్నం నైవేద్యంగా పెట్టండి చెప్పాను కదా, దాన్ని తీసుకొని మేమందరం కాస్త కాస్త తినిపిస్తున్నాము. అన్నప్రాసనంలో మనం ఫస్ట్ తినిపించేటప్పుడు బాబు వాళ్ళ నాన్నగారు తన ఉంగరం తీసుకొని దాంతో పొంగలన్నం ఫస్ట్ టైం తినిపించాలి. ఇక్కడ మేము కూడా అలానే చేసాము. వాళ్ళ నాన్నగారు తినిపించడం అయిపోగానే 1 by 1 స్టార్ట్ చేసి చక్కగా తినిపించాము. వాడు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. నెక్స్ట్ ఇంట్లోనే నేను థీమ్ లాగా చేశాను. అన్నప్రాసనం థీమ్ లాగా చాలా చక్కగా కుదిరింది. అది కూడా చూపిస్తాను చూడండి. అన్నప్రాసనం మనము 6th month లో చేస్తాం కదా, సో దీనికి ఇండికేషన్ గా నేను 6 నెంబర్ రాద్దాం అనుకుంటున్నాను. ఈ 6 నెంబర్ నేను ఫుడ్ ఐటమ్స్ తో రాద్దాం అనుకుంటున్నాను. అందుకని నేను ముందుగానే ఫుడ్ అంతా కొనుక్కొచ్చుకొని ఇలా కప్స్ లో సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్లోనే చేసాము, ఇంకా వీలు కానివి అన్ని బయట నుంచి కొనుక్కొచ్చుకున్నాము. ఇంకా నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొని ఇలా 6 అయితే చాలా చక్కగా వేసేసాను. చాలా బాగా వచ్చింది. చిన్న బాబుకి తినిపించేసి ఉయ్యాల్లో వేయంగానే నిద్రపోయాడు. ఇంకా తన డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు, సో అందుకని ఇక్కడ స్టార్ట్ చేసేసాము. పెద్ద బాబు ఉన్నాడు, తనైతే పట్టలేకపోయాము. ఇక్కడ కనిపించే స్నాక్స్ అన్ని కావాలి అని చెప్పి లాగుతూ ఉన్నాడు. తినడు, ఏం చేయడు, కాకపోతే అదొక సరదా అన్నమాట. ఇంకా మా అమ్మ నాన్న మా పెద్ద బాబుని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ 6 నెంబర్ అయితే చాలా బాగా వచ్చింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను అన్నప్రాసనం అని రాయాలనుకుంటున్నాను. ఇలా అన్నప్రాసనం అని రాయడం కోసం నేను డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పు అలానే జీడిపప్పు ఈ రెండింటిని చూస్ చేసుకొని ఆల్టర్నేట్గా యూస్ చేస్తూ రాస్తున్నాను. ఇది అయితే అనుకున్న దానికన్నా చాలా చక్కగా వచ్చింది.
ఇలా అన్నప్రాసన అనేది కూడా చాలా చక్కగా వచ్చింది. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నప్రాసన మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మా బాబు పేరు కూడా రాయాలనుకుంటున్నాను. దీన్నైతే నేను డ్రై ఫ్రూట్స్‌తో రాయాలనుకోవట్లేదు. అందుకని ఇలా స్నాక్ ఐటెమ్స్ తీసుకొని వీటిని యూజ్ చేస్తూ మా బాబు పేరు రాశాను. ఇలా బేబీ థీమ్స్ ఏమన్నా చక్కగా రావాలి అంటే చూడడానికి సింపుల్‌గా ఉంటాయి గానీ చేయడం అయితే చాలా కష్టమండి. ఫస్ట్ మనకు ఆ థాట్ రావాలి. ఆ థాట్ వచ్చిన తర్వాత అవన్నీ ఉన్నాయా లేవా చూసుకోవాలి. లేకపోతే దాని ప్లేస్‌లో ఇంకేదన్నా చేయడమా, లేదంటే వెళ్లి తెచ్చుకోవడమా అలా ఏదో ఒకటి చేసి ఇంకా మనం అవుట్‌పుట్ ఫైనల్‌గా బాగొస్తే చాలా బావుంటుంది. లేదంటే అదొక డిసప్పాయింట్. ఇంకా మెయిన్‌గా మన పిల్లలనమాట. వాళ్ళు యాక్టివ్‌గా ఉండి ఈ థీమ్‌కి తగినట్టు కోఆపరేట్ చేస్తే చాలా బావుంటుంది. ఫోటోస్ చక్కగా వస్తాయి. మనకు కూడా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. కానీ నేనైతే చేయాలనుకున్నాను. చాలా బాగొచ్చింది అవుట్‌పుట్. నేను ఆల్టర్‌నేట్‌గా రాయాలనుకుంటున్నాను. సో, జెమ్స్ అలానే చాకో స్టిక్స్ ఈ రెండిటిని యూజ్ చేసి లెటర్ బై లెటర్ రాసాను. చక్కగా వచ్చింది.
రోహన్ నేమ్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఒకసారి ఫైనల్ లుక్ చూడండి, చాలా బాగుంటుంది, చాలా అట్రాక్టివ్గా కుదిరింది. నేనైతే ఈ 6 నెంబర్ని అన్ని వెరైటీస్ పెట్టేశాను. మనం కూర్చుంటాం కదా, దానికోసంగా నేను అటు ఇటు బెలూన్ స్టాండ్స్ పెట్టి మధ్యలో కూర్చునేలాగా అరేంజ్ చేశాను. అది కూడా చాలా చక్కగా వచ్చింది. ఫొటోస్లో చాలా బాగుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.